నీకే నీకే మా స్తుతులు ఆత్మతో సత్యముతో ఆరాధింతు ప్రభు, ఆత్మతో సత్యముతో ఆరాధింతు ప్రభు. నీకే నీకే మా స్తుతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లును గాక. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సహోదరులారా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఆదరణ పొందుకుని దేవుని శక్తి కలిగి దేవుని మార్గంలో ఎలా నడుచుకోవాలో కొన్ని వాక్యాలను ధ్యానించుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనంలో, దేవుని విషయమే జ్ఞానమందు అభివృద్ధి పొందుచున్నాను, ఆయన మహిమా శక్తిని బట్టి నేను అన్ని విషయాలలో బలపరచబడుచున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం శక్తి కలిగింది, బలం కలిగింది. దేవుడు అన్ని విషయాలలో మనకి జ్ఞానాన్ని, శక్తిని మనకు అనుగ్రహించి ఆయన మన జీవితంలో అభివృద్ధిని దయచేవాడు దేవుడే. యెహోవా ఇల్లు కట్టించిన వాళ్ళ కట్టువాను ప్రయాసం వ్యర్థమని దేవుడు మనకు తెలియపరిచిన వాక్య భాగం ద్వారా దేవుడే మనకి ఆత్మీయమైన గృహాన్ని కట్టువాడు. శారీరకంగా కుటుంబంలో బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని కట్టువాడు దేవుడే. దేవునికి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా నడిపిస్తాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆయన మన హృదయంలోకి ఆహ్వానించి మనం నడిపించి ప్రభువాన్ని దేవుని సహాయం కోరుకుని మొరపెట్టుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు నన్ను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసినాడు. మనల్ని అంధకార సంబంధమైన క్రియల నుండి మారు మనసు రక్షణ అనుభవాన్ని దయచేసి మన పాపాలు క్షమించి దేవుని రాజ్య సంబంధులుగా, ఆయన కుమార్తెగా, కుమారులుగా మనం చేసుకొని ఉన్నాడు. నేను ఆయన కుమార్తెను, నేను ఆయన కుమారుడని మన హృదయంలో దేవునికి స్తుతి చెల్లిస్తూ మనం ఒప్పుకుంటూ దేవుని సాక్షిబిడ్డలుగా మనం జీవిస్తూ మొట్టమొదటిగా దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకమని దేవుడి వాక్యం తెలియపరిచారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 వచనం ద్వారా 32-33 వచనాల్లో మొట్టమొదట ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే అన్నీ కూడా దేవుడు మనకి యాడ్ చేస్తాడు. యోహాను సువార్త మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, దేవుని మూలంగా పుట్టిన వాడును లోకమును జయించిన విశ్వాసం నాలో ఉన్నది. దేవుని మూలంగా ఎవరైతే తిరిగి జన్మిస్తారో ఆయన మూలంగా రక్త మాంసాలను బట్టి కాదు, కానీ గొర్రెపిల్ల వంటి రక్తం ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి విమోచన కలిగింది. ఈ లోకాన్ని జయించిన దేవుని యందు విశ్వాసం మూలంగానే మనం జయించి ఆయనతో పాటు కూర్చుండే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ లోకాన్ని జయించిన వారే దేవుని మరి ఆయనతో క్రీస్తుతో పాటు ఆయన సింహాసనం మంది కూర్చుండే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన అధికారం ఇచ్చి లోకాధికారి అయిన అపవాదిని బంధించి దేవుని రాజ్యాన్ని స్థాపించే బిడ్డలుగా ఉండటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మరి దేవుని వాక్యం యాకోబు పత్రిక 4వ అధ్యాయం యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు శక్తిమంతుడు, గొప్పవాడు. ఎందుకంటే ఈ లోకాధికారి అయిన అపవాది తలను చితగొట్టి మన సిలువలో జీవించాడు. వాడు ఆలోచనలు లయపరిచాడు. మన దేహంలో ఏలుబడి చేసే ప్రతి పాపం కోసం ఆయన సిలువలో బలియాగమై మన దేహంలో శిక్షించబడి
మన కోసం చేతుల్లో గాయపరచబడ్డాడు, కాళ్ళల్లో గాయపరచబడ్డాడు, ముళ్ళ కిరీటం వేయబడ్డాడు. మరి మన కోసం పాప పరిహారంగా ఆయన ప్రాణాన్ని పెట్టి మనకు విడుదల ఇచ్చాడు. కనుక మనం ఈ లోకాధికారి అయిన అపవాది కంటే గొప్పవాడు యేసు ప్రభు మన హృదయంలో ఉన్నాడు. రక్షించబడి ప్రతి బిడ్డ కొరకు ప్రతి బిడ్డలో ఉన్నాడు. ఆయన ఉన్నాడని, ఆయన మనకు తోడై నడిపిస్తాడని విశ్వాసంతో ఈ లోకంలో జీవిస్తూ దేవునికి సాక్షులుగా మనం ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో తెలియపరుచు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి ఏం రాస్తున్నాడంటే, బలహీనతలోనే దేవుడు బలం ఇచ్చేది. ఎందుకంటే సమస్తాన్ని భూమి మీదే కానీ ఆకాశం అందే కానీ సర్వాధికారం పొందిన యేసయ్య. ఆయన మరి సింహాసనాసీనుడై తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మరి సర్వాధికారం పొందుకున్నాడు యేసు ప్రభు. మరి ఆయనే మనల్ని బలపరిచి నడిపించేది. మనం జీవించుచున్నాం కానీ ఆయన నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, ఆయన కొరకు జీవించే బిడ్డలుగా నేను జీవించుచున్నాను, ఆయన కొరకే మరణించినాను, ఆయన దేవుని కొరకే జీవిస్తున్నాను పౌలు భక్తుడు సమర్పించుకొని మరి నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అంటే మనం కూడా అట్టి విశ్వాసంలో దేవుని బలహీనతల్లో దేవుణ్ణి ఆశ్రయించి దేవుని బలం పొందుకున్నప్పుడు దేవుడే సహాయం చేసి నడిపిస్తాడు. స్వస్థపరిచే దేవుడు ఆయన. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఇచ్చిన్నాడు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, మరి కీర్తనలు 27వ అధ్యాయం 1వ వచనం, యెహోవా అందు ఆనందించుట వలన నేను బలం పొందాను. బలం ఎలా వస్తుంది? యెహోవా యందు ఆనందించినప్పుడే మనకు బలం వస్తుంది. ఎందుకంటే మనల్ని పుట్టించిన దేవుడు, వారి చేతిలో చెక్కుకున్న దేవుడు, తల్లి గర్భంలో ఉండగా ఏర్పాటు చేసుకున్న దేవుడు ఆయనే. ఇక్కడ వీడియో